శ్రీధర్ సీసీలో మనకి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఇవన్నిటితో పాటు రైల్వేకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎగ్జామ్ రైల్వేకి సంబంధించి రాయాలి అంటే ఏ రకంగా వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా వాళ్ళు కనుక స్టడీ ప్లాన్ చేసుకుంటే రైల్వేలో జాబ్ వస్తుంది అంటారు? రైల్వే ఎగ్జామ్స్ లోనేమో యాక్చువల్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సిబిటి 1, సిబిటి 2, సిబిఐటి అంటారు. మొత్తం 2 లెవెల్స్ కానీ 3 లెవెల్స్ ఎగ్జామ్స్ కానీ ఉంటాయి. వీటిల్లో సిబిఐటి 1, సిబిఐటి 2లో 3 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉండే రీజనింగ్ వేరు, ఇక్కడ ఉండే రీజనింగ్ వేరు. నెక్స్ట్ తర్వాత అర్థమెటిక్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఇది ఒక సబ్జెక్ట్. నెక్స్ట్ ఇది జనరల్ స్టడీస్. వీటిల్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటిది జనరల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దీనికి ప్రిపరేషన్ విధానం ఏంటంటే రీజనింగ్ లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి దాంట్లో. హార్డ్లీ 10-15 టాపిక్స్ అమ్మ దాంట్లో ఉన్నటువంటివి. కాకపోతే ఈ మధ్యకాలంలో రైల్వే ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ మార్కులు బాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన దాని మీదట ఈ రీజనింగ్లో ఫుల్ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఉన్నటువంటి మార్కులు ఎన్నైతే అన్ని మార్కులు వచ్చేటట్టుగా పాసిబిలిటీ కూడా ఉంది. మిస్ అవటానికి ఛాన్స్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చు దానికి. అంటే ఒక సిలబస్ మొత్తము జాగ్రత్తగా తీసుకొని దాంట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ అర్థమెటిక్ కానీ అంటాము. దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇది కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ బేసిక్స్ అన్నీ నేర్చుకొని తర్వాత ఆ చాప్టర్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి అమ్మా. పర్సంటేజ్ చాప్టర్ క్లాస్లో ఒక 30 బిట్స్ చెప్తే వీళ్ళు ఇంకా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఒక 100 బిట్స్ వరకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే అమ్మా 100% స్కోర్ కావాలి దాంట్లో. ఈ 2 సబ్జెక్టుల్లోనూ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ రెండిట్లోనూ 100% వస్తేనే ఉద్యోగం వచ్చే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. అండ్ అలాగే సార్, అంటే ప్రిపరేషన్ లో టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు ఫాలో అవ్వద్దు, ఒకటే సోర్స్ ఫాలో అవ్వండి అని. దీనికి ఎలా ఉంటుంది? అంటే అది జీకేకి ఒకదానికేనమ్మా. బట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 2 ఎన్ని బిట్లు దొరికితే అన్ని, మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉంటే అన్ని పుస్తకాలు కొనుక్కొని చేయొచ్చు. కాకపోతే మన దగ్గర పిల్లలకి ఆ ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకనంటే బయట సోర్స్కి వెళ్ళేటటువంటి అవసరం లేదమ్మా. కారణం ఏంటంటే మన మెటీరియల్ తయారు చేసిన విధానం ఇట్స్ యునిక్. ఎట్లా అంటే ఏబిసిడి అని ఉంటాయి బిట్లు. 1A, 1B, 1C, 1D. 1A క్లాస్లో టీచర్ చెప్తారు. ఎగ్జాక్ట్గా అదే బిట్లు నంబర్లు మార్చి 1B, 1C, 1Dలో ఉంటాయి. సో ఒక బిట్కి ప్రాక్టీస్కి 3 బిట్స్ వస్తాయి అమ్మ. ఒకటి టీచర్ చెప్తే 3 పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవటానికి ఉంటాయి. వీటిల్ని తరోగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ కాకపోతే ఈ జనరేషన్ పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే ఈ నోట్స్ దగ్గర పెడతాడు. అంటే క్లాస్లో టీచర్ చెప్పినప్పుడు నోట్స్ దగ్గర పెడతాడు, ఇక్కడ బిట్ చూస్తాడు, 1B బానే ఉంది, నో, పెన్ను పట్టుకొని పేపర్ మీద చేసి ఆన్సర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. రీజనింగ్, మ్యాథమెటిక్స్ చదివితే వచ్చాయి కాదు, చేస్తే వచ్చే సబ్జెక్టులు అమ్మాయి. నెక్స్ట్ జనరల్ స్టడీస్. దాంట్లో వచ్చే మార్కులు యాక్చువల్గా రీజనింగ్, అర్థమెటిక్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని ఉంటాయో జనరల్ స్టడీస్లో కూడా అన్నీ ఉంటాయి కదమ్మా. సిలబస్ వ్యాస్ట్. అంటే 10 సబ్జెక్టులు ఉన్నాయమ్మా. దాంట్లో ఒక జనరల్ స్టడీస్ అనే ఒక పేరులో 10 సబ్జెక్ట్స్. ఆ 10 సబ్జెక్ట్స్ ఏంటంటే సైన్స్, సోషల్ మేజర్ క్లాసిఫికేషను. సైన్స్ తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. నెక్స్ట్ సోషల్ తీసుకుంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్. అంటే మొత్తం 10 సబ్జెక్టుల మీద కలిపి డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామ్ 25 to 30 బిట్స్ అమ్మా. అంటే యావరేజ్ మీద 3 బిట్లు వస్తాయి ఒక్కో సబ్జెక్ట్ నుంచి. హిస్టరీలో 3 బిట్లు అంటే ఎంత హిస్టరీ చదివితే 3 బిట్లు కవర్ అవుతాయి. అంటే 100% గ్యారంటీ చెప్పలేము. దాంట్లో ఇది నాకు 100% వస్తాయి అనే మాట ఎవరు మాట్లాడలేరు. ఒకవేళ నిజంగా వాళ్ళకి 100% మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళు కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే జనరల్ స్టడీస్లో 100% మార్కులు వస్తాయి. బట్ రీజనింగ్, అర్థమెటిక్ అంటారా, లక్ అవసరం లేదమ్మా. ఎంత ఎదురొచ్చిన రోజైనా సరే, అంటే ఈ రోజు మనది కాదు అనుకున్న రోజును కూడా ఎంత టఫ్ వచ్చినా 100% పేపర్ ఆన్సర్ చేసి 100% మార్కులు తెచ్చుకోవచ్చు అమ్మా. అంటే రైల్వే అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది రీజనింగ్, అర్థమెటిక్లో 100% తెచ్చుకుంటూ
జనరల్ స్టడీస్లో కొన్ని మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది సిబిటి 1, 2 కూడా ఇదే సబ్జెక్టులు ఉంటాయి. కాకపోతే సిబిటి 2లో కొన్ని ఎగ్జామ్స్కి అంటే ఏఎల్పి ఎగ్జామ్ ఉందనుకోండి అమ్మా, అంటే అసిస్టెంట్ లోకో పైలట్, దానికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. అది సిబిటి 1 అయిన తర్వాత చదువుకుందాము అని ఆగకూడదమ్మా. సిబిటి 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాకుండా పిల్లలు రిజల్ట్స్ వచ్చాక చదువుదాం అనుకుంటున్నారు. రిజల్ట్స్ వచ్చాక టైం ఇవ్వట్లేదమ్మా. హార్డ్లీ 1 మంత్ టైం ఉంటుంది. దాంట్లో చాలా సిలబస్ ఉంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. దాంతోపాటు ఈ ఏఎల్పి ఎగ్జామ్లోనే కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ ఫిట్టర్ చేశారనుకోండి అమ్మా, ఫిట్టర్ సబ్జెక్ట్లో నుంచి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్ రాక లాస్ట్ ఇయర్ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారమ్మా. ఇది సిబిటి 2లో స్కోర్ వచ్చింది, ఈ క్వాలిఫై అవ్వాల్సినటువంటి ఎగ్జామ్లో 1 మార్కులో పోయి 2 మార్కులో పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పిల్లలకి అలాంగ్ విత్ సిబిటి 1 సిబిటి 2లో ఉన్నటువంటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ సబ్జెక్ట్ కూడా చదువుకోవాలమ్మా. సో ఇది చేస్తేనే ఇప్పుడు సిబిఐటి ఉంటుంది. దాని తర్వాత ఏఎల్పి వాళ్ళకి సిబిఐటి 15-20 డేస్ ప్రాక్టీస్లో డెఫినెట్గా క్రాక్ చేసేయచ్చు. బట్ దాంట్లో ఉన్నటువంటి ట్రేడ్ సబ్జెక్టు ప్లస్ ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిబిటి 2లో ఉన్నటువంటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మటుకు సిబిటి 1 ప్రిపరేషన్తోనే స్టార్ట్ చేస్తేనే పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఒకటి అయ్యాక ఒకదానికి ప్రిపేర్ అవుదాము అనుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వట్లేదమ్మా. అసలు ఎంత ఒకవేళ ఉంటే ఎంత ఉంటుంది సార్? హార్డ్లీ 1 మంత్ వస్తుందమ్మా. ఈ 1 month లో చేయలేమమ్మా. సిబిటి 2కే ప్రాక్టీస్ చేయాలా, ట్రేడ్ చదవాలా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ 100 to 120 అవర్స్ సిలబస్ అమ్మా. అది మేము చెప్పడానికే 120 అవర్స్ పడితే అది పిల్లడు చదువుకోవటానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే సేఫ్ గా ఉండాలి అంటే రిస్క్ తీసుకునేవాడు తీసుకుంటానే ఉన్నాడు. అంటే కొంతమంది ఏమంటారంటే సార్ నేను అయ్యాకే చదివాను క్లియర్ అయింది అండి అంటారు. అది డిపెండ్స్. చాలా తక్కువ పర్సెంటేజ్కి ఆ రకంగా కుదురుతుందమ్మా. బట్ మెజారిటీ పిల్లలు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సైమల్టేనియస్ ప్రిపరేషన్. సో ఇలా చేసుకుంటే ఈజీగా అమ్మా. సరే, ఇంకా దీనికి సంబంధించి ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కి ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాల్ చేస్తే they'll get full details అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ప్రిపేర్ అయ్యే గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవ్వండి. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపకంగా తెలియజేస్తే వాటిని ఎపిసోడ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.